ఈ వీడియోలోని సమాచారం పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాపై ఆధారితం. ప్రభుత్వం, అధికారిక పత్రాలు మరియు విశ్వసనీయ వార్తా మూలాల నుండి సేకరించిన వివరాలే ఉపయోగించండి. ఇది పూర్తిగా సమాచార ప్రయోజనాల కోసం, రాజకీయవాదం కాదు, వ్యక్తిగత అభిప్రాయం కాదు. గణాంకాలు కాలానుగుణంగా మారవచ్చు. తాజా వివరాల కోసం అధికారిక మూలాలను చూడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధికారిక పేరు రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉక్కు రంగంలో నవరత్న హోదా కలిగిన పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్. దీని సామర్థ్యం 7.3 మిలియన్ టన్ పర్ యానం. దేశంలో మొదటి సోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఇది మొత్తం 22,000 ఎకరాలు. అందులో ప్లాంట్ ఏరియా 8,006 ఎకరాలు. ఇది 1960లో మొదలైంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలో 5వ భారీ స్టీల్ ప్లాంట్ కట్టాలని నిర్ణయించింది. దీనికి ఆంగ్లో అమెరికన్ నిపుణుల కమిటీ వేస్తే, ఆ కమిటీ కూడా వైజాగ్ దీనికి సరైన ప్లేస్ అని తేల్చి చెప్పింది. కానీ రాజకీయ కారణాల వల్ల ప్లాంట్‌ను వేరే రాష్ట్రాలకి తరలించే ప్రయత్నాలు జరిగాయి. అప్పుడే పుట్టింది విశాఖ ఉక్కు, ఆంధ్రాల హక్కు అనే నినాదం. 1966లో తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న వంటి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అందులో అమృతరావు గారు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఆ ఉద్యమంలో విద్యార్థులు, కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. ఆ ఆందోళనలో పోలీసుల కాల్పుల వల్ల 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ త్యాగాల ఫలితమే నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1970లో పార్లమెంట్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటన చేయాల్సొచ్చింది. అయితే ప్రకటన వచ్చాక కూడా పనులు వెంటనే మొదలవ్వలేదు. 1971లో ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు. కానీ నిధుల కొరత వలన పనులు నత్తనడకన సాగాయి. కురపాం జమీందారులు ఏకంగా 6,000 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. యుఎస్ఎస్ఆర్ సాంకేతిక సహకారంతో ప్లాంట్ డిజైన్ చేశారు. సేల్ అప్పటికే లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది అనే భావనతో కలుపుకోవడానికి నిరాకరిస్తే 1982లో రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థగా ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ మొదటి అంచనా 2,000 కోట్లు. అప్పట్లో అది చాలా పెద్ద బడ్జెట్. కానీ నిధుల విడుదల ఆలస్యం వలన ప్లాంట్ పూర్తయ్యేసరికి 8,500 కోట్లు పెరిగింది. ఎట్టకేలకు 1992లో అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత పివి నరసింహారావు గారు అప్పటి ప్రధాని ఈ ప్లాంట్‌ని జాతికి అంకితం చేశారు. చాలామంది స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ నష్టాల్లోనే ఉందని అనుకుంటారు. కానీ అది అబద్ధం. 1992 నుండి 1999 వరకు కష్టకాలంగానే నడిచింది. తక్కువ సామర్థ్యంతో పని, భారీ అప్పులు ప్లస్ వడ్డీ. కానీ 2002 నుండి 2015 వరకు దీన్ని గోల్డెన్ ఎరాగా పిలుస్తాం. మిత్రులారా, ఒకసారి ఈ గ్రాఫ్ వైపు చూడండి. స్క్రీన్ నిండా కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంపాదించిన సిరి సంపదలు. దీన్నే మనం గోల్డెన్ ఎరా అని పిలుస్తున్నాం. 2002 నుండి మొదలుపెడితే 2015 వరకు అంటే వరుసగా 13 ఏళ్ల పాటు ప్లాంట్ ఒక్క రూపాయి కూడా నష్టం లేకుండా నడిచింది. ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన సొంత లాభాలతోనే ప్లాంట్ విస్తరించుకున్న సత్తా మన ఉక్కు కర్మాగారానిది. ముఖ్యంగా 2004, 2005 ఆర్థిక సంవత్సరం ఒక్క ఏడాదే ప్లాంట్ సాధించిన నికర లాభం 2,008 కోట్లు. ఆ టైంలో ఒక ప్రభుత్వ సంస్థ ఇంత లాభం తేవడం దేశమే ఆశ్చర్యపోయింది. ఈ అఖండ విజయాలు చూసే 2010లో కేంద్ర ప్రభుత్వం మన ప్లాంట్‌కి నవరత్న హోదా కట్టబెట్టింది. అంటే ఇది ఒక సామాన్యమైన కంపెనీ కాదు, దేశానికి రత్నం లాంటిది అని ఒప్పుకుంది. 2014, 15లో 62 కోట్లకు పడిపోవడానికి కారణం వైజాగ్‌లో వచ్చిన హుద్‌హుద్ తుఫాను. దానివల్ల హుద్‌హుద్ వల్ల అతలాకుతలం అవడం, దానికి తోడు చైనా వాళ్ళు తక్కువ రేట్లకే స్టీల్ డంప్ చేయడం మొదలుపెట్టింది. ఆ దెబ్బతో ప్లాంట్ కష్టాలు మొదలయ్యాయి. స్ట్రగుల్ ఎరా. మిత్రులారా, ఇందాక మనం చూసిన గ్రాఫ్ మొత్తం గ్రీన్‌గా ఉంది. కానీ ఇప్పుడు చూడండి, మోస్ట్‌లీ రెడ్ కలర్‌లోనే ఉంది. 2015, 16లో మొదలైన కష్టాలు హుద్‌హుద్ తుఫాను దెబ్బ, అంతర్జాతీయ మార్కెట్ స్టీల్ రేట్లు పడిపోవడం వల్ల మొదలయ్యాయి. మధ్యలో 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ప్రాఫిట్‌లోకి వచ్చింది. అసలు నష్టానికి కారణం ఏమిటి? చూద్దాం. 2016లో ప్రపంచ స్టీల్ మార్కెట్ డౌన్. ప్రైవేట్ కంపెనీలకి మైన్ సపోర్ట్‌తో తట్టుకోగలిగాయి. కానీ మన ఆర్ఐఎన్ఎల్ హై కాస్ట్ ప్లాంట్ వలన నష్టాల్లోకి పడిపోయింది. ప్రధానమైన కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి సొంత గనులు లేకపోవడం. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పాలిట శాపం అనవచ్చు. టాటా స్టీల్, సెయిల్ వంటి కంపెనీలకు సొంత ఇనుప ఖనిజం గనులున్నాయి. వారికి టన్ను ఇనుము తయారీకి
సుమారు ముడి సరుకుకు 1500-2000 ఖర్చయితుంది. కానీ మన ఆర్ఐఎన్ఎల్ సొంత గనులు లేవు కాబట్టి నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుండి మార్కెట్ ధరకు సుమారు టన్నుకి రూ. 4000-రూ. 5000 ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. దీని వలన ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ముడి సరుకు కోసమే ఖర్చవుతుంది. ఎక్స్‌పాన్షన్ కోసం చేసిన అప్పులు ఇది కూడా ఒక కారణం. ప్లాంట్ సామర్థ్యం 3,000,000 టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులు పెంచడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం నిరాకరిస్తే ప్లాంటే బ్యాంక్‌లో 22,500 కోట్లు అప్పు తెచ్చి విస్తరించింది. దానికి వడ్డీ రేటు సుమారు 14%. రీజన్ 3 ఈక్విటీ సపోర్ట్ ఇవ్వకపోవడం. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్, యూనియన్స్, ఏపీ లీడర్స్ రిపీటెడ్‌గా చెప్పేది లోన్ బర్డెన్ కాకుండా ఈక్విటీ పెట్టుంటే ఇది నష్టాల్లో పడేది కాదు అని. అండ్ వన్ మోర్ కోవిడ్ ఇంపాక్ట్. 2021లో కోవిడ్ వల్ల ప్రొడక్షన్, ఎక్స్‌పోర్ట్, సప్లై చైన్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. డిస్‌ఇన్వెస్ట్‌మెంట్. 2021 జనవరిలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న ప్రభుత్వ వాటా 100%ను స్ట్రాటజిక్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని నిర్ణయించింది. సింపుల్‌గా చెప్పాలంటే ప్లాంట్‌ని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి పైకి చూస్తే ఇది నష్టాల్లో ఉన్న కంపెనీని అమ్మేసే సాధారణ ప్రక్రియలా కనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే ఇది ఢిల్లీ నుండి గల్లీ వరకు నడిపిస్తున్న ఒక పెద్ద పొలిటికల్ గేమ్. ఇందులో 4 ప్రధానమైన రాజకీయ కోణాలు నాకు కనిపిస్తున్నాయి. యాంగిల్ 1 స్లో పాయిజన్ స్ట్రాటజీ. అసలు స్లో పాయిజన్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్తిని అమ్మాలంటే ముందు అది పనికిరాదు అని ప్రజలను నమ్మించాలి. దీన్నే స్ట్రాటజిక్ వీకింగ్ అంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి సొంత గనులు ఎందుకు ఇవ్వలేదు? నాటికి 50 సంవత్సరాలు దాటినా సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి సొంత గనులు లేవు. టాటా, సేల్ లాంటి చాలా కంపెనీస్‌కి ఓన్ మైన్స్ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పుట్టినప్పటి నుంచి నేటి వరకు ముడి సరుకును బయట మార్కెట్‌లో ఎక్కువ రేటుకి కొనేలా చేసి, ప్లాంట్ లాభాలు తినేసేలా ఎందుకు డిజైన్ చేశారు? ఇక్కడ మనం క్వెషన్ చేయాల్సింది బీజేపీ ఒకటినే కాదు. కాంగ్రెస్‌ని కూడా క్వెషన్ చేయాలి. యాంగిల్ 2 టీడీపీ అండ్ జేఎస్‌పీ ద టైట్ రోప్ వాక్. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏలో కీలక మద్దతుదారులు. నిజం చెప్పాలంటే కింగ్ మేకర్స్ కూడా. వీళ్ళు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్‌ని ఎందుకు కాపాడలేకపోతున్నారు? కూటమి ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని అడిగితే కేంద్ర నిధులు ఆపేయొచ్చు లేదా రాష్ట్రానికి వచ్చే ఇతర ప్రాజెక్టులు లైక్ పోలవరం, అమరావతి ఆగిపోవచ్చు అని భయపడుతున్నారా? యాంగిల్ 3 ద కార్పొరేట్ మోనోపలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కనే అదానీ గంగవరం పోర్టు ఉంది. స్టీల్ ప్లాంట్‌కి కావాల్సిన బొగ్గు, ముడి సరుకు ఈ పోర్ట్ నుంచి వస్తుంది. నిజానికి ఈ 1800 ఎకరాల గంగవరం పోర్ట్ భూమి విశాఖ స్టీల్ ప్లాంట్‌దే. స్టీల్ ప్లాంట్ తన అవసరాల కోసం సొంతంగా సరుకులు ఎగుమతి, దిగుమతి చేసుకోవడానికి అక్కడ ఒక క్యాప్టివ్ జెట్టి కట్టాలని అనుకుంది. కానీ 2000 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక ప్రైవేట్ మైనర్ పోర్ట్ నిర్ణయించింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ చేతిలో ఉన్న సుమారు 1800 ఎకరాల అమూల్యమైన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని గంగవరం పోర్ట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. దానికి గాను ప్రభుత్వానికి 10.4 ఈక్విటీ స్టేక్ ప్రభుత్వానికి వచ్చింది. కానీ 2021లో అదానీ గ్రూప్ గంగవరం పోర్ట్‌లో మెజారిటీ వాటాను డీవీఎస్ రాజు కుటుంబం నుండి, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 10.4 వాటాను కూడా కొనుగోలు చేసింది. ఇక్కడ 18,000 ఎకరాల భూమికి ప్రతిఫలంగా ఉన్న ప్రభుత్వ వాటాను కేవలం 644 కోట్లకు అదానికి అమ్మేశారని, ఇది చాలా తక్కువ ధర అని విమర్శలు కూడా ఉన్నాయి. ఒకవేళ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం అయితే ఆ ఏరియా మొత్తం ఒకే కార్పొరేట్ గుత్తాధిపత్యం కిందకి వెళ్తుందని ఆరోపణ కూడా ఉంది. యాంగిల్ 4 ద రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కంటే అక్కడ ఉన్న భూమికే విలువ ఎక్కువ. ప్లాంట్ చేతిలో సుమారు 20,000 ఎకరాలు ఉన్నాయి. ప్లాంట్ నడపడానికి 6,000-8,000 ఎకరాలు చాలు. మిగిలిన 12,000 ఎకరాలు మిగులు భూమి ఉంది. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఈ ఎక్స్ట్రా భూమిని అసెట్ మానిటైజేషన్ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చే ప్రమాదం ఉంది. నౌ కమింగ్ టు స్టేట్ లెవెల్ పాలిటిక్స్. సీఎం చంద్రబాబు గారు, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ ఎవరికి వారు మేమే స్టీల్ ప్లాంట్‌ని కాపాడుతున్నాం అని చెప్పుకుంటున్నారు గానీ, వాస్తవానికి ముగ్గురు పాత్రలు వేరు వేరు సమయాల్లో వివాదాస్పదంగానే ఉన్నాయి. చంద్రబాబు గారు గంగవరం పోర్టు ప్రైవేటీకరణకి బీజం 2000వ సంవత్సరంలో పడింది. ఆ టైంలో సీఎంగా చంద్రబాబు గారే ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను
అంటే దాదాపు 1800 ఎకరాలు ప్రైవేట్ పోర్ట్‌కి ఇవ్వాలన్న నిర్ణయం ఆనాటిదే. అప్పట్లో అభివృద్ధి పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్‌డీఏలు కూటమిలో భాగంగా కేంద్రంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశాను. 11,000 కోట్లకు పైగా ప్యాకేజీ ఇప్పిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు గానీ, స్టీల్ ప్లాంట్‌కు సొంత క్యాపిటల్ పోర్ట్ లేకుండా చేసి ప్రైవేట్ పోర్ట్ మీద ఆధారపడేలా చేశారు అని ప్రధాన ఆరోపణ. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానికి లేఖలు రాశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. పార్లమెంట్‌ని కాపాడదాం అని కార్మిక సంఘాలకు మద్దతు కూడా ఇచ్చారు. కానీ గంగవరం పోర్టులో 10.4% వాటాను అదానీ గ్రూప్‌కు వైఎస్ఆర్‌సీపీ హయాంలోనే అమ్మేశారు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూనే, మరొక పక్క స్టీల్ ప్లాంట్‌కు గుండెకాయ లాంటి గంగవరం పోర్టులో మనకున్న కొద్దిపాటి అధికారాన్ని కూడా అదానికి ఎందుకు అమ్మేశారు అని ప్రధాన ఆరోపణ. నౌ పవన్ కళ్యాణ్ జనసేన కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అంటే మోడీ, అమిత్ షాలతో నాకు సాన్నిహిత్యం ఉంది. వారితో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపుతాను అని పదే పదే హామీ ఇచ్చారు. కార్మికులకు మద్దతుగా సభలు పెట్టారు. గంగవరం పోర్టులో మత్స్యకారుల సమస్యలపై, స్టీల్ ప్లాంట్ నిర్వాహకులపై గళం ఎత్తారు కూడా. కానీ కేంద్రంలో బీజేపీ పొత్తులో ఉంది. కింగ్ మేకర్ అయ్యుండి కూడా ప్రైవేటీకరణ పూర్తిగా నిలిపివేసేలా అధికారిక ప్రకటన ఇప్పించలేకపోయారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నౌ కమింగ్ టు కన్క్లూజన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మనం చాలా సార్లు పార్టీ యాంగిల్‌లో లేదా పర్సనల్ హీరో వర్షిప్‌తో మాట్లాడతాం. కానీ నిజం ఏమిటంటే ఇది ఒక పాలిసీ ఫెయిల్యూర్ ప్లస్ ప్లానింగ్ ఫెయిల్యూర్ ప్లస్ మార్కెట్ షాక్ మిక్స్ స్టోరీ. ఈ వీడియోలో నేను ప్రో గవర్నమెంట్ కూడా కాదు, యాంటీ గవర్నమెంట్ కూడా కాదు. నా సింగిల్ ఎజెండా పబ్లిక్‌కి పూర్తిగా సమాచారం ఇవ్వడం. ఈ లెవెల్‌లో ఫ్యాక్ట్స్, డేటా, డాక్యుమెంట్స్ ఆధారంగా ఇంకొన్ని పబ్లిక్ ఇష్యూస్ గురించి కూడా నేను వీడియోస్ చేయబోతున్నా. మీకు ఈ అనాలిసిస్ నిజంగా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి.